సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని కాలాలు సమ్మర్ వింటర్ ఎప్పుడైనా కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. హై బీపీ లో బీపీ ఉన్నా కూడా సాధన చేయొచ్చు. నిద్ర లేని సమస్యను నివారిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది నాడీ శోధన ప్రాణాయామం. ఇప్పుడు సేమ్ ఇలా రైట్ లెగ్ లోపల వైపు, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ తిప్పండి. మళ్ళీ బ్రీతింగ్, డూ స్లోలీ బ్రీత్ అవుట్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ సైడ్ లో ఉండాలి. తర్వాత పైకి పైన రైట్ హ్యాండ్ చూడాలి. నీస్ బెండ్ అవ్వద్దు. ప్రతి ఫైనల్ పోజ్ లో శ్వాస నార్మల్ గా మెయింటైన్ చేయండి. అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. ఎవరైతే ప్రాణాయామాన్ని రోజు సాధన చేస్తారో, ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తారో అన్ని రోగాలను తగ్గించుకునేవారు. ఆ తర్వాత శ్వాస వదిలేస్తూ నిదానంగా మన యొక్క చేతులతో కాళ్ళు బొట్టన వేలని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మోకాలను వంచకుండా చేయాలి. తలభాగాన్ని కాళ్ళు దగ్గరగా తీసుకెళ్ళండి. ఇలా చేయడం వల్ల అధిక బలం తగ్గిస్తుంది. రక్త ప్రసరణ ప్రవాహం వెళ్తుంది. సెన్సార్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తాయి. విశ్రాంతి, రైట్ హ్యాండ్ పైకి తీసుకొని నెమ్మదిగా రొటేట్ చేయండి. శ్వాస వదిలేసి చేయడం వల్ల ఆసనాన్ని సులభంగా చేయగలుగుతాం. నెమ్మదిగా మన యొక్క మోకాళ్ళకు 90 డిగ్రీస్ వరకు వచ్చే ప్రయత్నం చేయాలి. స్లోగా. ఎవరికైనా మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే రిలాక్స్ అవ్వండి. బ్యాక్ బోన్ చక్కగా ఉండాలి. శ్వాస నార్మల్ గా ఉండాలి. రిలాక్స్. వెరీ నైస్. వన్స్ అగైన్ స్లోలీ. మనకి ఎంత పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు సాధన చేయాలి. ఒకే రోజు శరీరానికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నిత్య సాధన ద్వారా చేయగలుగుతాం. రిలాక్స్. మనందరూ ఒక టార్గెట్ 5 seconds holding. Ready, start. Again, keep back on straight. Hold 1, 2, 3, 6 center. Gastric problem, indigestion like that is the 7 breathe out. అధిక పట్టణం తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. 8 center. స్ట్రెంథెన్ చేస్తుంది. షోల్డర్స్, ఎల్బోస్ ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. స్లోలీ ఇన్హేల్, స్లోలీ ఎక్స్హేల్. శ్వాస కోసం సంబంధించినటువంటి ప్రాంతాలను తగ్గిస్తే